హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ అండి, చిన్న చేపలతో నేను ఈగురైతే చేసి చూపిస్తానండి. యాక్చువల్గా ఇప్పుడు నేను ఈ రెసిపీకి వాడినటువంటి ఈ చేపలు అనేవి చూడండి, వీడియోలో చూపిస్తున్నాను చూసారా. వీటిని గురకలు అంటారండి. యాక్చువల్గా ఇవి పల్లెటూరు ఆ ప్లేసుల్లో ఎక్కువ దొరుకుతాయండి. మనకి పొలాలు అవి ఉంటాయి కదా, ఆ పొలాల్లో కంపల్సరీగా ఇప్పుడు ఈ టైంలో ఈ సీజన్లో దొరుకుతాయి అన్నమాట. సో వీటిని గురకలు అంటారు ఫ్రెండ్స్. ముందుగా వీటిని అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మామూలుగా నార్మల్గా మనము ఫిష్ని ఎలాగా కట్ చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో తల తోక కట్ చేసుకొని వీటికి ఉన్నటువంటి ఆ పైన స్కిన్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలి. చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఎందుకంటే ఆ స్కిన్ అనేది చాలా జిగురుతనంగా ఉంటుంది, అలాగే చాలా మందంగా ఉంటుందండి. అందుకని పైన స్కిన్ అనేది వీటికి గురకలకి ఇలా తీసేసుకుంటారనమాట. సో ఇప్పుడు ఒక చేపల కూర మనం వండుకోవాలంటే ఇప్పుడు కూడా కొంచెం వెడల్పుగా ఉన్నటువంటి గిన్నె అయితే తీసుకోండి. సో గిన్నెలో నేను ఆయిల్ అనేది హీట్ చేసుకొని, ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసేసుకొని ఈ ఆయిల్లో ముందుగా మనం ఈ పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలండి. సో ఇవి మనకి ఫ్రై అవుతున్నప్పుడు ఆ లోపు మన ఈ పక్కన పెట్టుకున్నటువంటి చేపలకి చిన్న మ్యారినేషన్ అండి, ఎక్కువ లేదు. ఎందుకంటే మనకి చేపకి ఉప్పు పసుపు పట్టడానికి నేను ఓన్లీ ఒక గిన్నెలో తీసుకొని చేపలని ఉప్పు పసుపు మాత్రమే యాడ్ చేస్తున్నానండి, ఇంకేం యాడ్ చేయట్లేదు. మనం ఎక్కువసేపు కూడా మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మనం వేసుకోవడం వల్ల ఏంటంటే ముక్కకు అనేది చక్కగా ఉప్పు పడుతుంది, అలాగే మనకి నీచు స్మెల్ అనేది లేకుండా ఉంటుందన్నమాట. చూసారా, మొత్తం అంతా కూడా అన్ని పీసెస్కి పట్టేలాగా పసుపు ఉప్పు అనేది పట్టించి ఉంచండి. సో ఇప్పుడు ఈ విధంగా మనకి ఉల్లిపాయ వేగిన తర్వాత దీనిలో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. సాల్ట్ కొంచెం మీరు చూసుకొని యాడ్ చేసుకోండి, ఎందుకంటే నేను ఆల్రెడీ చేపల్లో మనం యాడ్ చేసుకున్నాం కాబట్టి. సో చూసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో నేను కొంచెం పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. పసుపు ఉప్పు యాడ్ చేసుకొని కొంచెం సేపు ఈ ఉల్లిపాయలు అనేది మగ్గనివ్వాలన్నమాట. ఈ ఉల్లిపాయలు మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం చూసారా ఈ ఫిష్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి తిప్పేసుకొని ఇంకా మళ్ళీ మనం ఎక్కువ కదపకూడదండి, ఎందుకంటే మనం చేపలు అవి మెత్తగా ముళ్ళుతో వచ్చేస్తాయి కాబట్టి ఇంకా మనం గరిట అనేది యూజ్ చేయకూడదన్నమాట. ఒక 10 మినిట్స్ అట్లా ఉంచిన తర్వాత ఒక్కొక్క చేపని చూసారు వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ అట్లా టర్న్ చేసుకోండి అంతే. ముక్క నలిగిపోకుండా టర్న్ చేసుకోండి, ఎందుకంటే మనకి చేప బాగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి త్వరగా మనకి ఆ ముక్క విడిపోతుంది. అందుకని కొంచెం కేర్ఫుల్గా టర్న్ చేసుకోండి, సరిపోతుంది. మొత్తం అంతా కూడా మనకి మసాలా పట్టే విధంగా టర్న్ చేసుకోవాలన్నమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే మొత్తం అన్ని ఇలా టర్న్ చేసుకున్నాను. మనకి ఆ నీచు వాటర్ పోయే వరకు ఒక 5 to 6 మినిట్స్ మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. మనకి చేపలన్నీ త్వరగానే కుక్ అయిపోతాయి కదా. సో ఇప్పుడు దీనిలో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్గా దంచిన అల్లం పేస్ట్ వేసుకోండి, మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి. అప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఈ కూరకు సరిపడినంత రెడ్ చిల్లీ పౌడర్ అండి, కారం కూడా యాడ్ చేసేసుకొని అలాగే దీనిలో నేను కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ధనియా పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. ఇంకా మీరు తిప్పకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంకా ముక్క అనేది నలిగిపోతుంది. అలా పైన మనం వేసుకున్నాం కదా, జస్ట్ అలా ఉంచేసి మూత పెట్టేసుకుంటే ఆ కారం అనేది పడుతుందనమాట. సో ఇప్పుడు నేను దీనిలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఇగురు అన్నాం కాబట్టి మనం పులుపుకి మనం చింతపండు వేసుకో అవసరం లేదు. ఇగురు అన్నాం కాబట్టి ఓన్లీ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఆ ముక్క మునిగే వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మనకి పులుసు అంటే ఎక్కువ పులుసు కావాలి కాబట్టి మనం ఎక్కువ వాటర్ పోసుకోవాలి. సో ఇది మనం ఇగురే అన్నాం కాబట్టి ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా ఈ చేపల్లో వచ్చినటువంటి చెన అంటారు కదండి, గుడ్లు, అవి ఇలా మనం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వేసుకుంటే త్వరగానే కుక్ అయిపోతాయండి. ముందే వేసుకున్నాం అనుకోండి కర్రీ అంతా మనకి ఎగ్స్గా అయిపోతాయి, అవి నలిగిపోతాయి అన్నమాట మనం తిప్పుకున్నప్పుడు. అందుకని ఇలా మనం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ ఎగ్స్ని యాడ్ చేసుకున్నాం అనుకోండి త్వరగానే కుక్ అవుతుంది, కర్రీ అంతా మనకంత ఎగ్స్గా కనిపించదు అనమాట. అందుకని నేను ఈ టైంలో యాడ్ చేశాను. అలాగే పైనుంచి కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఇదిగోండి ఇంకా మనకి కర్రీ చూసారా ఏ విధంగా రెడీ అవుతుందో. సో ఈ టైంలో నేను కొంచెం పైనుంచి గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి. గరం మసాలా కంపల్సరీగా యాడ్ చేయండి, స్కిప్ చేయకండి. దీనిలో మనకి చేపలు ఇగురు అన్నప్పుడు
దీనిలో గరం మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మెయిన్లీ గురకలు, కొరమేను ఇలాంటివి వండేటప్పుడు మాత్రం కంపల్సరీగా గరం మసాలా అయితే యాడ్ చేయండి, స్కిప్ చేయకండి. చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది. ఈ చేపల ఇగురికి ఇంకా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ అనేది. సో ఇంకా ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఎవరైనా ఇష్టంగా తినొచ్చండి. ఇవి మెయిన్ అన్ని సీజన్లోనూ దొరకవు ఫ్రెండ్స్, ఒక్కొక్క సీజన్లోనే దొరుకుతాయి. దొరికినప్పుడు కంపల్సరీగా తీసుకొని ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. సో ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.